ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన డాక్టర్ కదా, వివేక్ డాక్టర్తో మాట్లాడుతున్నాడేంటి? ఏం మాట్లాడుతున్నారు? మీరు చాలా మంచి పని చేస్తున్నారు వివేక్. రియల్లీ యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్. థ్యాంక్ యూ డాక్టర్. బట్ కేర్ఫుల్. మేమేదేమన్నా మీ వైఫ్ కానీ డౌట్ వచ్చిందంటే మీరు పడుతున్న శ్రమంతా వృధా అవుతుంది. ఈ 3 months చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్. ఓకే వివేక్, మళ్ళీ కలుద్దాం. మా పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓకే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. నాకు డౌట్ రాకూడదు అని డాక్టర్ చెప్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి. డాక్టర్ని నిలదీస్తే తప్ప నిజం తెలీదు. డాక్టర్, ఎవరు నిలదీసినా సరే నిజం బయటికి రాకూడదు. కేర్ఫుల్గా మేనేజ్ చేయండి. మనీషా, మిత్ర వస్తున్నాడు. మనీషా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేద్దాం. ఓకే డాక్టర్. మీరు ఎన్నైనా చెప్పండి సార్, ఇలా చేయడానికి నేను ఒప్పుకోను. మాకు వేరే దారి లేదు డాక్టర్. దయచేసి మనీషా కోరింది చేయండి. కావాలంటే మీ కాళ్ళు అయ్యో, సార్. పట్టుకుంటాను. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? మనీషా ఎక్కడ అంకుల్? తన కిందాకే సెడేషన్ ఇచ్చి పడుకోబెట్టాం మిత్రగారు. లోపల గదిలో ఉంది. ఇంకో 5-10 minutesలో కళ్ళు తెరుస్తుంది. లేవగానే ఆపరేషన్ చేశారా లేదని అడుగుతుంది. తను కళ్ళు తెరవకముందే ఆ పని చేసేయండి డాక్టర్. ఈ టైంలో ఆపరేషన్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం సార్. ఆ విషయం నాకు తెలుసు డాక్టర్. కానీ తన ప్రాణాల కన్నా మిత్ర పరువే ఎక్కువ అనుకుంటుంది. తనకు ఏమైనా పర్వాలేదు కానీ మిత్ర గౌరవం కాపాడాలంటుంది. మిత్రగారు, ఈయనకి మీరైనా చెప్పండి. ఒక డాక్టర్ అయ్యుండి చూస్తూ చూస్తూ 2 నిండు ప్రాణాలు ఎలా తీయమంటారు? మాకు వేరే ఆప్షన్ లేదు డాక్టర్. కావాలంటే మీరు అడిగిన ఫార్మాలిటీస్ పేపర్ మీద నేను సంతకం పెడతాను. మనీషాకి ఏమైనా అయితే మీ రెస్పాన్సిబిలిటీ కాదని నేను ఒప్పుకుంటాను. నేను సంతకం చేస్తాను. ఇలా ఏమని డాక్టర్? ఆగండి అంకుల్. ఏం చేస్తున్నారు మీరు? తన మేనమామ అయ్యుండి తన ప్రాణాలని బలి తీసుకోవాలనుకుంటున్నారా? మనీషాకి మీరు చెప్పాల్సింది పోయి చంపేస్తారా? మరేం చేయను మిత్ర. మనీషా అమ్మా నాన్న చనిపోయాక ఆ బాధ్యత అంతా నాదే అనుకున్నాను. తనకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే ఆ బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. కానీ అది నిన్ను ప్రేమించింది. నువ్వేమో లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు. అది నీ తప్పు అంటం లేదు. నీకు పెళ్ళైనా మనీషా నీ మీదే ఆశలు పెట్టుకుంది. నువ్వు కూడా తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. 2-3 సార్లు మీ పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది. అది కూడా నీ తప్పు కాదు. ఎప్పటికైనా నీ భార్య కావాలి అనుకుని తన ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతుంది. చివరికి తాగిన మైకంలో నువ్వు తనని కోరుకుంటే కాబోయేవాడే కదా, ప్రేమించిన వాడే కదా అని సర్వస్వం నీకు అప్పగించింది. నీ ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తుంది. అలా పెళ్లి కాకుండానే తల్లయింది. ఇప్పుడైనా ఎప్పటికైనా నిన్నే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తుంది. కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మీ పెళ్ళయ్యే దారి లేదు. అందుకే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. నేను చెప్పినా వినట్లేదు. అందుకే నీకు ఫోన్ చేసి పిలిపించాను. డాక్టర్, నాకు అబోర్షన్ చేసేసారా? బేబీని తీసేసారా?
తెచ్చావు? నీకేమన్నా పిచ్చా మనిషా? అబార్షన్ చేయించుకోవడం ఏంటి? సారీ మిత్ర, ఇదంతా నీకు తెలియకూడదు అనుకున్నాను. మిత్రకి ఎందుకు చెప్పారు అంకుల్? చెప్పొద్దని చెప్పాను కదా. నిన్ను చంపుకోలేక మిత్రకి ఫోన్ చేశాను మనీషా. మిత్ర వస్తే నువ్వు బ్రతుకుతావనే ఆశతో చేశాను. నీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మిత్రనే కదా. మిత్రని ఇబ్బంది పెట్టొద్దని చెప్పాను కదా అంకుల్. పాపం మిత్ర ఇప్పటికే తన ఫ్యామిలీ ముందు తల వంచుకున్నాడు. నా వల్ల ఎవరికి మొహం చూపించలేకపోతున్నాడు. రేపు ఈ విషయం మీడియాకి తెలిస్తే నందన్ ఫ్యామిలీ పరువు పోతుంది. అందుకని అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావా? నీకేమన్నా అయితే? నాకు నాకంటే నువ్వు ముఖ్యం మిత్ర. నీ పేరు, పరువు, గౌరవం ముఖ్యం. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. నా వల్ల నువ్వు తలదించుకోకూడదు మిత్ర. లక్ష్మి సఫర్ అవ్వకూడదు. తను నాలాంటి ఆడపిల్లే కదా. నా వల్ల ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం తప్పుకుంటే మంచిది కదా. పిచ్చిగా మాట్లాడకు మనీషా. మన ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. ఇది తప్ప వేరే సొల్యూషన్ లేదు మిత్ర. నీ భార్యగా నీతో కలిసి బతకాలి అనుకున్నాను. అది కుదిరినప్పుడు నన్ను చనిపోనివ్వు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసం పుడతాను. మరో జన్మలో అయినా మనం కలిసి బతకొచ్చు. అమ్మా మనీషా, అమెరికాలో నీకు మంచి సంబంధం చూశాను. నీ ఫ్యూచర్ గొప్పగా ఉంటుందని ఆశపడ్డాను. చివరికి ఇలా ఇలా ముగిసిపోతుంది అనుకోలేదు. మీ అమ్మ అలా చనిపోయింది, నువ్వు ఇలా చనిపోదాం అనుకుంటున్నావా? సారీ అంకుల్, నాకు చనిపోవాలని లేదు. మిత్ర భారీగా బతకాలి అనుకున్నాను. మిత్ర ప్రతిరూపాన్ని నేను కని పెంచాలనుకున్నాను. అది కుదిరినప్పుడు నేను ప్రేమించిన, నా ప్రాణం అనుకున్న మిత్రకి నేనే ప్రాబ్లం అయినప్పుడు నా జీవితాన్ని ముగించడమే బెటర్ అంకుల్. డాక్టర్, నాకు వెంటనే అబార్షన్ చేయండి ప్లీజ్. నా ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్. మనీషా, అబార్షన్ వద్దు. మన ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.